హిమాచల్ ప్రదేశ్లో ఘటన జరిగిన పాండో రిజర్వాయర్ ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం పర్యటించింది. సహాయక చర్యల తీరుపై ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెస్క్యూ టీంలు తక్కువగా ఉండటం వల్ల అనుకున్న విధంగా సహాయక చర్యలు సాగటం లేదని ఎంపీలు తెలియజేశారు. రెస్క్యూ టీంలను పెంచి సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి సహాయ చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటామని ఎంపీల బృందం తెలియజేసింది. సంఘటన జరిగిన తెలియడంతోనే నేను ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కు ఫోన్ చేసి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడాము. వాళ్ళు తప్పకుండా రిస్క్ టీమ్స్ని పంపిస్తున్నాము, ఒక ఎస్పీని ఇన్ఛార్జిగా పెట్టాము, అన్ని రిస్క్ టీమ్స్ అంతా యాక్టివ్గా పనిచేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చినాక చూస్తే ఈ ప్రభుత్వం ఎంత ఇదిగా ఉందంటే కేవలం 5 రిస్క్ టీములు పెట్టి విద్యార్థుల కోసం వెతికే కార్యక్రమం చేస్తున్నారు. సంఘటన జరిగి 2 రోజులైనా ఇంతవరకు ఎంతమందో తల్లిదండ్రులు వచ్చి కూర్చొని ఇక్కడ వాళ్ళ బిడ్డలు ఆచూకు తెలియక బతికున్నారో లేదో తెలియక ఎంతో మనోవేదన అనుభవిస్తున్నారు. వాళ్ళని చూస్తే మనసు చాలా ఇదిగా ఉంది. వాళ్ళందరికీ దిక్కుదోచిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మళ్ళా రిస్క్ టీమ్స్ను పెంచి కనీసం ఇంకో 5 రిస్క్ టీమ్స్ను పెంచైనా ఈరోజు సాయంకాలం లోపల మొత్తం తప్పిపోయిన విద్యార్థుల్లో ఎంతమంది బతికున్నారు, మరణించిన వారి శవాలను ఆచూకు తీసుకోవటం అయినా మొత్తాన్ని తీసుకునే కార్యక్రమం చేయాలి. మేము ఒక్కటే కోరుకుంటున్నాం. 2 రోజులు అవుతుంటే ఇప్పటికి ఇన్సిడెంట్ జరిగి తల్లిదండ్రులందరూ ఘోషిస్తుంటే ఎంతమంది తప్పిపోయిన 25 మందిలో ఎంతమంది బ్రతుకున్నారు, ఎంతమంది చనిపోయారు అనేది కూడా నిర్ధారణ చేసుకోలేని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉండటం చాలా దురదృష్టకరమైన విషయం. ఎవరైతే అర్ధాంతరంగా పిల్లలు చనిపోయారో వాళ్ళ కుటుంబానికి 20 లక్షల రూపాయలు తగ్గకుండా ఎక్స్క్రేషన్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు మొత్తం రేపు ఉదయం కూడా మేము ఇక్కడ ఉండి వీలైనంత వరకు బాధితుల కుటుంబాలను ఆదుకునే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం విషయంలో కానీ పోరాడే దాంట్లో ఎంపీలుగా 3 ఇక్కడికి రావడం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు తప్పకుండా పోరాడతాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లోకల్ కలెక్టర్, ఎస్పీతో కూడా ఇప్పుడు మీటింగ్ మేము అంటే ఒక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ కాబోతున్నాము. ముఖ్యంగా ఈ రెస్క్యూ టీమ్స్ పెంచే దీనిపైన మేము ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా హామీ ఇచ్చినారు. మేము ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వాళ్ళ బాధ వర్ణాతీతము. వాళ్ళు చాలా మనసు కలిసి వేస్తున్న పరిస్థితి వాళ్ళతో మాట్లాడుతుంటే కానీ వాళ్ళతో ఈరోజు చూస్తుంటే పరిస్థితులు తప్పకుండా వాళ్ళకి అన్ని విధాల మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందించే దానికి ఎంపీలందరం కూడా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.